శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు శ్రేష్ఠ ఈవులయుడ నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున శ్రేష్ఠ పావనాశక పరమవాస ప్రేమా పూర్ణ పాపిమిత్రుడ పావనాశక పరమవాస ప్రేమా పూర్ణ హోమపీఠుడ స్వర్ణమయుడ పరిశుద్ధ గుడ శరణం శరణం వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధుడా శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాధ్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను సాక్ష్యముతో ఆత్మతో నెప్పుడు ధవళవర్ణుడ రత్నవర్ణుడ సాక్ష్యరూపీ అనబడువాడా ధవళవర్ణుడ రత్నవర్ణుడ సాక్ష్యరూపీ అనబడువాడా నన్ను రక్షించిన రాక్షకుండవు నాద నీవే శరణం శరణం నన్ను రక్షించిన రాక్షకుండవు నాద నీవే శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి వేలలో నది కాంచనీయుడా వేల కొలది శరణం
మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. చేతులు బంగారుమయము చెక్కిన రత్నముల వంటివి. చేతులు బంగారుమయము చెక్కిన రత్నముల వంటివి. కాళ్ళు రాతి స్తంభముల వలె కనబడుచున్నందున శరణం. కాళ్ళు రాతి స్తంభముల వలె కనబడుచున్నందున శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. సంఘమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. సంఘమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం.
పాట సంఖ్య 201, పాత పాటల పుస్తకాల్లో 199 ఆరాధనలకు యోగ్యుడవు. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకాల్లో 201, పాత పాటల పుస్తకంలో 199. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములం, భరించితివి నా వ్యసనములం, భరించితివి నా రోగములం, భరించితివి నా వ్యసనములం. అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కోటబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కోటబడి, చిందిన సిలువా రక్తములు, చిందిన సిలువా రక్తములు, నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు.
సంఖ్య 133, కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 133, పాత పాటల పుస్తకాల్లో 131, 133, 131 పాటల పుస్తకాల్లో. సర్వకృపానిధియగు ప్రభువా. చివరికి ఈ పాట పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనంద
శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువులేకై ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హేతువులేకై ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఆరాధన కొరకై ప్రభు వాక్యం నిందాం. ప్రభునామను బట్టి మీ అందరికీ శుభములు. నా పేరు ఆమోసు. నేను హెబ్రోన్ దగ్గరలో ఉంటాను. ఈ దినం ఈ మధ్యలో ఉండడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి ప్రభుకి ఎంతగానో వందనస్తున్నాయన్న. యాక్చువల్గా బాగా దగ్గుతో నా ఒరిజినల్ గొంతే ఇదిలా ఉండదు. ప్రభుని ఆరాధించే పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసుకుని ప్రభుని ఆరాధన చేస్తాం. కీర్తన గ్రంథము 80వ కీర్తన. కీర్తన గ్రంథము 80వ కీర్తన 3వ వచనం. అందరం కలిసి ఈ కీర్తనను మనం బిగ్గరగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 80వ కీర్తన 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. అదే మాట 7వ వచనంలో కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదవాలి. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. అదే మాటను 19వ వచనంలో కూడా మరలా చదువుకుందాం. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థనలో ఈ వచనాన్ని చూసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట ఈ యొక్క ప్రభుదినంలో ఉదయకాలపు వేళలో
11వ మాసం మొదటి ప్రభు దినంలో, పునరుత్థాన దినంలో దేవాపిస్కా ప్రార్థనా మందిరంలో పరిశుద్ధులతో చేరి వారితో సమయం గడపడానికి నాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్య తరుణాన్ని బట్టి ఓ ప్రభువా మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అనాదికాల సంకల్పంలో ఏ యొక్క ఉద్దేశం చేత ఈ దినాన్ని నా కోసమై మా కోసమై నిర్ణయిస్తూ మా తలంపులన్నింటినీ నీ చెరలోనికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కనిపించి కనపడినటువంటి చీకటి అంధకార శక్తుల్ని యేసునామంలో గద్దిస్తున్నాము, పగమని ఆజ్ఞాపిస్తున్నాం. సంఘానికి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి వాటిని పారద్రోలుతూ ఉన్నాం. దేవా, ఈ స్థలమంతటిని, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజల్ని, రాబోయేటువంటి వారిని, నన్ను, మమ్మల్ని మేమంతటినీ నీ యొక్క ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందకి విశ్వాసంతో తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచుము. దేవా, మరి ముఖ్యంగా నిష్ప్రయ దాసుడిని నీ రక్తం చేత కొనబడినటువంటి ప్రజల ముందు నిలబడడానికి నేను ఎంత మాత్రం యోగ్యుని కాను. అనేకమైనటువంటి బలహీనతలు, పతనములు, హద్దుబాట్లు కలిగినటువంటి వాడినై, నా హద్దుబాట్లు నేను ఎరిగినటువంటి వాడినై నీ సన్నిధిలో గడగలాడుతూ నిలబడుతూ ఉంటుండగా దేవా, నీ సులువుచాటును మరుగుపరచుము. మా కొరకు అది మాతో మాట్లాడినది మీరు కారు, నా తండ్రి ఆత్మ మీకు ఆ సమయంలో బోధించిన వాగ్దానాన్ని అక్షరార్థంగా కోరుకుంటూ ఉంటుండగా సహాయం చేయి. నీ ప్రజల సమయాన్ని నేను ఎంత మాత్రము దొంగిలించకుండా, పాడు చేయకుండా సహాయం చేయము. నిత్యత్వంలో ఈ సమయాన్ని లాభదాయకంగాను ముద్ర వేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవా, వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా తమ భాగాన్ని పొందుకోకుండా, ఈ స్థలాన్ని విడిచిపెట్టకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆత్మ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, సంపూర్ణంగా జ్ఞాపం చేసుకున్నాము. నీ యొక్క సర్వ మహిమ యొక్క గంభీరతను ఈ స్థలంలో, ఈ పరిశుద్ధ మందిరంలో మీరే కుమ్మరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగా అయితే యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి దేవుణ్ణి దేవా చూస్తూ వచ్చాడో, దేవా అతని అటువంటి దర్శనాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, సంపూర్ణంగా ఈ స్థలాన్ని విడిచిపెట్టేటప్పుడు ఒక నూతనమైన తీర్మానంతో వారు వెళ్ళినట్లుగా సహాయం చేయమని, సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం కీర్తనలో నుంచి 3 వచనాలను మనం చదువుకుంటూ వచ్చాం. ఈ సమయంలో మీరు క్షుణ్ణంగా కనుక ఈ చదివినటువంటి వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే ఈ 3 వచనాలు కూడా ఒకే తాత్పర్యాన్ని, ఒకే భావాన్ని మనకిస్తూ ఉన్నాయి. మరొకసారి నేను త్వరపడి చదువుతున్నాను, మీరు గమనించండి. కీర్తన గ్రంథము 80వ కీర్తన 3వ వచనంలో కీర్తనాకారుడు ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయము అంటున్నాడు. అంతేకాకుండా 7వ వచనంలో కదా అదే మాట అంటున్నాడు. సైన్యములకు అధిపతిగా దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. అదే మాటని 19వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. చూడండి, యెహోవా సైన్యములకు అధిపతిగా దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఈ మాటలకి మనం తన యొక్క స్థితిని ఈ కీర్తనాకారుడు గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. ఏమని? నేను చెరలో ఉన్నాను అని గుర్తిస్తున్నాడు. ఏం గుర్తిస్తున్నాడు? నాకేం అవసరాన్ని గుర్తిస్తున్నాడు? రెండోదిగా రక్షణ అవసరాన్ని గుర్తిస్తున్నాడు. గుర్తించి తాను మొరపెడుతూ ఉన్నాడు. మొరపెడుతూ ఉన్నప్పుడు దేన్ని బట్టి నాకు రక్షణ దయచేయమని అడుగుతున్నాడు. అక్కడ నీ ముఖకాంతి అంటున్నాడు. ఏమంటున్నాడు? 3 సార్లు వచ్చింది ఈ మాట. ఏంటంట? నీ ముఖకాంతి, నీ ముఖ ప్రకాశం, నీ సన్నిధి కాంతి చేత నాకేం దయచేయమంటున్నాడు? రక్షణ దయచేయి, నాకు విడుదల దయచేయి అని ఈ కీర్తనాకారుడు మొరపెడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది.
అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు ఈ వచనాన్ని అదే మాటని 3 సార్లు పలికినప్పుడు దేవుని యొక్క స్థితిని మారుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఉన్నతంగా హెచ్చిస్తూ ఉన్నాడు. మొదటి మాటలో చూస్తేనేమో దేవా అన్నాడు, రెండో మాటలో చూస్తే ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు దేవా అంటున్నాడు. మూడో విధంగా చూస్తే ఏమంటున్నాడు? యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా. అంటే ప్రభుని వర్ణించేటువంటి విధానం, ప్రభుని హెచ్చించేటువంటి విధానం ప్రతి మాటలో ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది, మారుతూ వస్తుంది. మొట్టమొదటిగా దేవా అన్నాడు, రెండవదిగా ఏం చూస్తున్నాడు? నువ్వు సైన్యములకు అధిపతివి అంటున్నాడు. మూడవదిగా చూస్తే ఏమంటున్నాడు? యెహోవా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవా. మన జీవితంలో కూడా ప్రభుని హెచ్చించేటువంటి విధానంలో మనం అధిగమించేటువంటి వారంగా దినం వెంబడి దినము పెరిగే విధంగా రావాలి. అంటే ప్రభును ఆరంభంలో కొద్దిగా ఎరుగుతాము, తర్వాత ఏమవ్వాలా? అదేమవ్వాలా? ప్రభుని పెరగాల. ప్రభుని ఎరిగేది మన జీవితంలో ఏమవ్వాలా? పెరగాల. ఇంకా చూస్తూ ఉంటుంటే అది ఉన్నతంగా మార్చబడుతూ రావాలి. ఈ కీర్తనాకారుడి యొక్క మాటల్లో, ఆ భావంలో మనకి ఏమర్థమవుతుందంటే, నా ప్రభుని ఒక నూతనమైన విధానంలో నేను పిలవాలి. ఏంటండి? ఒక నూతనమైన విధానంలో నేను ఆయన్ని పిలవాలి, ఒక నూతనమైన విధానంలో ఆయన్ని నేను వర్ణించాలి. కాబట్టి మనం దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు బాగా గమనించండి, దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే, నా ప్రభుని ఎప్పుడూ కూడా ఒక నూతనమైన విధానంలో నేను దర్శించాలి, ఒక నూతనంగా ఆయన్ని సంబోధించాలి, ఒక నూతనమైన విధానంలో నేను ఆరాధించాలి అనేటువంటి ఆశతో దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. ఎవరిలో ఈ ఆశ ఉంటుంది? ఎవరైతే నిజంగా రక్షణ పొందారో, ఎవరి జీవితాల్లో అయితే తమ పాపములు క్షమించబడి ప్రభు తన యొక్క రక్తం చేత నా పాపాలు క్షమించాడు, ప్రభువే నా పాపాలు క్షమించాడు అని ఎవరైతే నిజమైనటువంటి ఒప్పుదలలో వస్తారో, వారి హృదయాల్లో ఉండేటువంటి ఆశ ఎలా ఉంటుందంటే, ప్రభుని ఎలాగా నూతనంగా ఆరాధించాలి. ఏం ఆశపడతారు వాళ్ళు? నేను నా ప్రభుని 149వ కీర్తన మొదటి వచనం చూడండి. 149వ కీర్తన యెహోవాను స్తుతించుడి. ఏం పాడాలి? యెహోవాకు క్రొత్త కీర్తన పాడు, పాత పాట కాదు. ఎవరిలో ఆ యొక్క ఆశ ఉంటుంది అంటే, నిజముగా ఎవరి పాపాలైతే క్షమించబడుతూ వచ్చాయో, ఈ మాట నేను మరలా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాటలో నిజముగా అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్. నిజముగా ఎవరి పాపములైతే క్షమించబడుతూ వచ్చినాయో, నిజముగా ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడుతూ వచ్చారో, వారి హృదయాల్లో ఉండేటువంటి ఒకే ఒక ఆశ ఏంటంటే, నా ప్రభుని ఒక నూతనంగా ఏం చేయాలి? ఆరాధించాలనేటువంటి ఆశ రోజు వెంబడి రోజు అధికమవుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి మీ హృదయాల్ని. రోజు వెంబడి రోజు ఈ ఆశ మీ జీవితంలో ఎక్కువ అవుతుందా లేదా, తగ్గిపోతుందా, లేదంటే ఏదో ప్రమాదం ఉందని గుర్తించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు తీసిన వారు చదవండి అమ్మా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకునిగా చేస్తువని గనుక వారు భూలోకమందు ఏలుదురని ఏం పాట పాడతారండి? క్రొత్త పాట పాడుతారంట. అర్థమైందా? కీర్తనాకారుడు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన కోసం ఏ పాట పాడండి? క్రొత్త కీర్తన పాడండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులైనటువంటి వారు, ఆయా జనాంగాల నుంచి రక్షణ పొందినటువంటి నాలాంటి వారు, ఒట్టి చెరుకూరులో కొంతమంది కూడా చేరి ఏం చేస్తాం? ఆ దినాన పరలోకంలో కూడా ఏం చేస్తాం? ఆయన కోసం
ఏం పాడుతున్నాం? ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఒక క్రొత్త కీర్తన ఉండాలా. నా ప్రభువును క్రొత్తగా ఆరాధించాలా. గత వారాల్లో గత దినాల్లో నేను ఆరాధించినట్లు కాదు, నేను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నట్లుగా కాదు. ఈ దినాన్ని నా ప్రభువుని ఎట్లా ఆరాధించాలా? క్రొత్తగా ఆరాధించాలా. ఈ దినమే కాదు, ఈ దినం మొదలుకొని ప్రతిదినం కూడా దేవుని మందిరంలోకి వచ్చి నేను ఆరాధించేటప్పుడు ప్రభువా నిన్ను క్రొత్తగా ఆరాధించడానికి నాకు సహాయం చేయని మనం ప్రార్థనతో మొరపెట్టుకుంటూ రావాలా. అప్పుడు దేవుడు ఈ కీర్తనాకారుడు యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఈ కీర్తనాకారుడు కూడా తన కీర్తనలో దేవా సైన్యములకు అధిపతికి దేవా, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా అని మాటికి ఎలాగైతే ప్రభుని హెచ్చిస్తూ ఉన్నాడో, మాటలో చూస్తుంటే హెచ్చిస్తూ ఉన్నాడో, మనం కూడా మన ప్రభుని ఆ రీతిగా హెచ్చించడానికి సహాయపడేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే రెండో తలంపుగా నేను వస్తూ ఉన్నాను. ముఖకాంతి అని రాయబడింది. ఏం రాయబడింది? నీ యొక్క రక్షణ నాకు దొరకాలి అంటే, ఈ కీర్తనాకారుడు మరొక మాటలో ఏం చెప్తున్నాడంటే, నీ రక్షణ నాకు లభించాలి అంటే, నీ రక్షణ నాకు దొరకాలి అంటే ఏం కావాలి? నీ ముఖకాంతి కావాలి, నీ ముఖ దర్శనం కావాలి. ఎప్పుడైతే నీ దర్శనం కలుగుతుందో, ఎప్పుడైతే నీ ముఖకాంతి నా మీద పడుతుందో, అప్పుడు నాకేం దొరుకుద్ది? రక్షణ దొరుకుద్ది. ఈ దినం చాలా క్లుప్తంగానే త్వరపడి ఉన్న సమయంలోనే సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క ముఖకాంతి మన జీవితంలో ఏమేమి చేస్తుంది అని చూసుకుందాం. ఏంటి చెప్పండి? ఇది ఎక్కడున్న వాళ్ళే చెప్తున్నారు. నా మాట చివరి వాళ్ళకి వినపడుతుందా, వినపడలేదా? నేను తెలియే కదా మాట్లాడుతున్నాను. ఏం చూసుకుంటాం ఈ దినం? దేవుని ముఖకాంతి మన జీవితంలో ఏమేమి చేసింది. సరేనా? రండి, మొదటగా కీర్తనలు 90వ కీర్తన 8వ వచనం తీసిన వాళ్ళు చదవండి అమ్మా. కీర్తనలు 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. దేవుని యొక్క ముఖకాంతి మన జీవితంలో ఏమేమి చేస్తుంది అనే సందర్భం మనం చూసుకుంటూ, ఇక్కడ మోషే భక్తుడు, ఈ కీర్తన రాసినటువంటి మోషే భక్తుడు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ కనబడతా ఉన్నాయి. దేవుని యొక్క కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలా. వింటున్నారు కదా? దేవుని యొక్క కనుదృష్టికి మరుగైంది. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు భక్తుడు, నీకు అగాధ కోపం కూడా తేటగా కనబడుతుంది కదా అంటాడు. 139వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా నీ సన్నిధి దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నేను కూర్చున్నా, నుంచున్నా, నేను పడుకున్నా, అవన్నీ కూడా నీకు నేరుగా కనపడతా ఉన్నాయి, నీకు ఎరుగైనవే. అంతేకాదు, ఇంకా నా ఆలోచన నా మనసులోకి రాకముందే నువ్వు ఎరిగినటువంటి వాడివి. అంటే దేవుని యొక్క కనుదృష్టి ఎంత తీక్షణమైంది అంటే, ఆయన కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనం మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, భార్య భర్తను మోసం చేయొచ్చు, పెద్దలు మోసం చేయొచ్చు, సేవకులను మోసం చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏ విధమైన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైన వ్యక్తినైనా మనం మోసం చేయొచ్చు. కానీ మనం మోసం చేయలేనటువంటిది, మనం దాగలేనటువంటి కన్ను ఒకటి ఉంది. అదేంటి? దేవుని యొక్క కన్ను. ఆయన యొక్క కన్నులో నుంచి మనం తప్పించుకోవటం అసాధ్యమే కాదు. ఎంత అసాధ్యం అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యొక్క సన్నిధిలో నుంచి మనం తప్పించుకోలేం. ఆయన సమస్తాన్ని నేరుగా చూసేటువంటి వాడు, తేటగా చూసేటువంటి వాడు. ఆయన దృష్టికి మరుగైంది ఏదీ లేదు. ఎవరి మాట చెప్తున్నాడు? మోషే చెప్తున్నాడు. ధర్మశాస్త్రానికి ఈ భూమి మీద తీసుకొచ్చినటువంటి ప్రవక్త ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ ముఖకాంతిలో ఏం కనబడుతున్నాయి?
నా రహస్య పాపాలు, మా రహస్య పాపాలన్నీ కూడా నీ ముఖకాంతిలో, మా పాపాలన్నీ కూడా ఎలా పెట్టుకున్నావు? నీ కనులు ఎదుటే పెట్టుకున్నావు. అంటే నా జీవితం చూడంగానే నీకు అర్థమైపోతుంది, నా బ్రతుకు ఎవరికన్నా నేను మరుగు చేసుకోవచ్చేమో కానీ ఎవరికి మరుగు చేసుకోలేను? నీకు మరుగు చేసుకోలేను. నా బ్రతుకుని నువ్వు చాటగా చూస్తూ ఉన్నావు. అర్థమైందా? దేవుని యొక్క ముఖకాంతి ఎలా చూస్తాడు? మన రహస్య పాపాలను కూడా చూసేటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి నుంచి మనం ఎంత మాత్రం తప్పించుకోలేం. ఆయన ఎదుటికెళ్ళి మనం బొంకలేం, ఆయన ఎదుటికెళ్ళి మనం అబద్ధం ఆడలేం, నేను చేయలేదని బుకాయించలేం. అర్థమవుతుందా? ఆయన తేటగా చూసేటువంటి వాడు, ఆయన తేటగా చూసేటువంటి వాడు. మొట్టమొదటిగా ఆయన ముఖకాంతి ఏం చేస్తుంది? నా యొక్క వాస్తవమైనటువంటి జీవితాన్ని, అర్థమైందా? ఎలాంటి జీవితాన్ని? నేను ఎలాంటి వాడినో ఆయన ఏం చేస్తున్నాడు? నా వాస్తవమైన జీవితాన్ని తీసుకొచ్చి నా ముందు పెడతాడు. ఇది నువ్వు అని చూపిస్తాడు. చాలామంది దేవుని దగ్గరికి రాకపోవడానికి, చాలామంది బైబిల్ చదవకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే సమస్య. ఈ దేవుడు ఎలాంటి వాడంటే రహస్యములను వెలుగు తీసేటువంటి వాడు, మనుషుల యొక్క జీవితాల్ని బట్టబయలు చేసేటువంటి వాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది, 3వ వచనంలో చాలా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? మీరు రహస్యమందు మాట్లాడుకునేటువంటి సంగతులు ఎక్కడ పలకబడతాయంట? మెట్టల మీద ప్రకటించబడతాయి. ఆయన కనుదృష్టికి మరుగైంది, ఆయన ముఖకాంతికి మరుగైంది ఏదీ లేదు. మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడండి? ఎలా చూస్తున్నాడు? మన జీవితాన్ని తేటగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం భయపడాలా, వనకాల. ఎందుకంటే నా స్థితి, నా గతి ఆయనకి ఎరుకైంది, ఆయనకి తెలుసు, నేనేంటో ఆయనకి తెలుసు. అయితే ఇట్లాంటి స్థితిలోనే ఉంటే, మన స్థితిని మనం చూసుకుంటే ఏమైపోతాం? అయ్యో, నేనింత అపవిత్రున్నా, నేనింత పాపినా, నేనింత దుర్మార్గున్నా. ఈ అనుభవం ఒకళ్ళకి కలిగింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక ప్రవక్త అప్పటికే 5 అధ్యాయాలు రాసేసాడు. ఎవరైనా? యెషయా ప్రవక్త. వింటున్నారా? చక్కగా కళ్ళు మూసుకున్నారు కొంతమంది. అయితే యెషయా అప్పటికే ఎన్ని అధ్యాయాలు రాశాడు? 5 అధ్యాయాలు రాశాడు. 6వ అధ్యాయంలోకి వచ్చాడు. 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఒక దర్శనం కలిగింది. ఎవరికి? యెషయాకి. కలగంగానే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును. ఏం చేశాడంట? సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఏమన్నాడు ఒక మాటలో? రాజుని, సైన్యములకు అధిపతి యెహోవా నేను ఎలా చూశాను? ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో, ఎప్పుడైతే దేవుని యొక్క సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ముఖకాంతి యెషయా భక్తుని మీద పడుతూ వచ్చిందో, తాను వెంటనే గ్రహించినటువంటి సంగతి ఏంటి అంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగి, ఇప్పటికే చాలా మాటలు చెప్పేశాను, గొప్ప గొప్ప సంగతులు ప్రవచించాను అనుకుంటున్నాను. అయితే నేను ఎలా కనబడుతున్నాయి? నాకు నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, నా నోరు అపవిత్రంగా ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసు? ఇంకో మాటలు చెప్పాలంటే, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. అర్థమైందా? ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నేను అపవిత్రమైనటువంటి వాడిని, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నటువంటి వాడిని, నేను అపవిత్రుడిని, నేను నశించాను, నేను దహించిపోవలసినటువంటి వాడిని. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైనటువంటి దర్శనం కలుగుతుందో, ప్రతి ఒక్క భక్తుడు ఒప్పుకున్నటువంటి స్థితి ఇది. యోబు 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. అప్పటి వరకు కూడా తను ఎంతో నీతిమంతుడని చెప్పుకున్నాడు. స్నేహితులు నలుగురు వచ్చి, ముగ్గురు స్నేహితులు, ఇంకొక వ్యక్తి, నలుగురు వచ్చి ఎన్నో సంగతులు చెప్తున్నప్పుడు కూడా తన యొక్క నీతిని గురించి వాదించినటువంటి వాడు, నేను మీకంటే నీతిమంతుడిని స్థాపించినటువంటి వాడు ఎవరు? యోబు. అయితే 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు యోబుతో. ఎప్పుడైతే దేవుడు యోబుతో మాట్లాడటం మొదలుపెట్టాడో,
అని ఏమంటాడు? వినికిడి గూర్చినటువంటి వినిన వార్తతో నేను విన్నాను. అయితే ఇప్పుడు ఎలా చూస్తున్నానండి? కన్నులారా చూస్తున్నా. కావున నన్ను నేను అసహించుకుని ఏం చేస్తున్నాడండి? ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నా. నేను వినికిడితో విని ఏదేదో గొప్పవాడిని అనుకున్నాను. నేను గురించి కొంచెంగానే వినేసరికి ఎంత స్థితి పడ్డాను. అపితే ఇప్పుడు నా స్థితి ఏమైంది? ఆయన కనులారా చూస్తున్నాను. అంటే అర్థం ఏంటి? మరొక మాటలు ఏం చెప్తున్నాడు? ఆయన ముఖకాంతి నా ముఖం మీద పడింది. అప్పుడు నా పరిస్థితి ఎలా కనబడుతుంది? ధూళిలోను బూడిదలోను నన్ను నేను పడవేసుకుంటున్నాను. బూడితో దుమ్ముతో నేను సమానుణ్ణి, ధూళితో సమానుణ్ణి. ఎవరు ఈ మాటలు చెప్పారండి బైబిల్లో? గొప్ప సాక్ష్యం పొందినటువంటి యెషయా భక్తుడి నుంచి మనం ఒక మాట వింటా ఉన్నాం. మరి గొప్ప సాక్ష్యం పొందినటువంటి యోబు భక్తుడి నుంచి ఈ మాటలు వింటా ఉన్నాం. ఆయన ముఖకాంతి కనుక మన మీద పడితే ఏ ఒక్కరూ కూడా ఎంత పరిశుద్ధంగా కనపడుతున్నటువంటి వ్యక్తి అయినా సరే ఏమవుతారు? ఆయన ఎదుట సాగిలపడవలసిందే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొక భక్తుడు కనపడతా ఉంటాడు. ఆయనకు ఇవ్వబడినటువంటి పేరేంటంటే యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. అర్థమైందా? యోహాను భక్తుడు. ఆయన పేరేంటి? యోహాను. ఆయన ఎలాంటి వాడంటే, ఎంత ఆధిక్యం కలిగినటువంటి వాడంటే 12 మంది శిష్యుల్లో కూడా అందరూ ఒక ఎత్తు, ఈ యోహాను మరొక ఎత్తు. ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి అంత ఆధిక్యత. అర్థమైందా? యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ఎంత గొప్ప ధన్యత. భూమి మీద ఉన్నప్పుడు అంత గొప్ప ధన్యత పొందాడు. ఎవరు? యోహాను భక్తుడు. కానీ ఇదే భక్తుడు ఒక్కసారిగా పరలోకానికి హెచ్చించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం కలగంగానే ఏమయ్యాడో తెలుసా? నేను వచనం చెప్పమ్మా. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన్ను చూడగానే ఏమయ్యాను? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అర్థమవుతుందా? ఎంతమంది భక్తుల్ని చూపించాను మీకు ఇప్పటికి? ఎంతమంది చూపించాను? 3 భక్తుల్ని. ఇంకా ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు కూడా మోషే. ఈ 4 ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి అంటే ఒకటే ఇస్తున్నారు. ఏంటి? ఎప్పుడైతే నీ యొక్క దర్శనం కలుగుతుందో, అయ్యా నీ సన్నిధిలో మేము నిలవజాలం, నీ సన్నిధిలో మేము ఎలా పడుతున్నాం? చచ్చిన వాళ్ళ వల్లే పడుతున్నాం. ఎందుకంటే నీ ముఖకాంతి మా మీద పడగానే ఏమవుతున్నాయి? మా జీవితాలు కనపడతా ఉన్నాయి, మా బ్రతుకులు కనపడతా ఉన్నాయి. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, మహామహుడైనటువంటి దేవుణ్ణి ఈ మురికిగలిగినటువంటి హృదయాలతో, ఈ మురికిగలిగినటువంటి వస్త్రాలతో, ఇంత అపవిత్రమైనటువంటి జీవితాలతో ఎలాగ దర్శించగలం? ఎలా పడుతున్నాం మేము నీ ఎదుట? చచ్చిన వాని వలె పడుతున్నాం. ఎవరైతే ఇటువంటి అనుభవం కలిగి ఉంటారో, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఇప్పుడు ప్రత్యక్షమైనా సరే నేను ఆయన ఎదుట నిలవజాలను, నా స్థితి చచ్చినటువంటి స్థితి. ఎవరైతే నిజంగా ఈ స్థితిని ఎరుగుతారో వారి పెదవుల్లో నుంచి, వారి హృదయాల్లో నుంచి దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన వస్తుంది. నేనేదో సూపర్ డోపర్ అనుకున్నావు అనుకో, పనికిరావు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఒక్కసారి కనుక ఆయన దర్శనం నీకు కలిగింది అంటే, ఆయన తన మహామహిమతో నీ ఎదుట నిలబడ్డాడు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఎంతటి దానమైనా సరే, ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆయన సన్నిధిలో నువ్వేం చేయబడతావు? సాగిలపడవలసిందే. అంత గొప్పదైనటువంటి వాడు ఆయన. ఆయన గురించి రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు దహించు అగ్ని. అట్లా మనం ఆరాధన చేయడానికి వస్తున్నాము అంటే ఎట్లాంటి వాని దగ్గరికి వస్తున్నాం? అంత భీకరుడైనటువంటి, భయంకరుడైనటువంటి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం. అసలు ఆయన సన్నిధికి రావడానికి మనం పాత్రులమే కాదు. అర్థమైందా? ఆయన సన్నిధికి రావడానికి మనం పాత్రులమే కాదు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని రానిచ్చాడు. ఆ ముఖకాంతిలో
ఎంత భయంకరత్వం ఉందో, ఎంత తీక్ష్ణత ఉందో మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. రెండవదిగా ఆ ముఖకాంతి మనకి ఏం చేస్తుందో చూద్దాం. చూడండి 2వ వచనం, కీర్తన గ్రంథము 31వ కీర్తన 16వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 31, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపు. ఇంతటి తీక్షణుడైనటువంటి దేవుడు మన మీద ఆ ముఖకాంతిని ప్రకాశింపజేసి, ఇంత భయంకరుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సమస్తాన్ని నోటి మాటతో కలుగజేసినటువంటి వాడు, ఆయన సన్నిధిలో ఏదైనా సరే దహించబడవలసిందే. అంతటి ఉన్నతుడైనటువంటి దేవుడు. అయితే ఆయన దగ్గర ఇంకోటి అందుబాటులో ఉంది. ఏంటది? కృప. ఏం అందుబాటులో ఉంది? కృప. ముఖకాంతిలో నుంచి మనకు రెండవదిగా దొరికేది ఏంటి అంటే కృప. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నీ సేవకుని రక్షింపము, కాపాడము. అర్థమవుతుందా? అంత ఉన్నతుడైనటువంటి, దహించేటువంటి అగ్ని అయినటువంటి దేవుడు ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాము అంటే, ఆయన సన్నిధిలోనికి రాగలుగుతున్నామంటే దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే ఏం చేస్తారు? గట్టిగా కొడతారు. కొడతామా కొట్టమా? మా బిడ్డను కొట్టకుండా పెంచామంటున్నారా? కొట్టకుండా పెంచుతున్నాము, మా పిల్ల మీద చెయ్యే వేయలేదు, మా బిడ్డ మీద చెయ్యే వేయలేదు అని మీరు ఆ సిస్టంలో కనుక పెంచారు అంటే వాడు మీ తర్వాత మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అర్థమైందా? బిడ్డల్ని శిక్షించాలా, వాళ్ళని దండించాలా, అది బైబిల్ చెప్తుంది. అది వేరే స్టోరీ. క్రమశిక్షణకి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? తమ బిడ్డలు చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? గట్టి కొడతారు, శిక్షిస్తారు. శిక్షించిన తర్వాత అలాగే వదిలేస్తారు బిడ్డని. కొద్దిసేపు వదిలేస్తాం, వాడిని ఏడని అనేసి మన కోపం అంతా వాడి మీద చూపించి, ఇంత నువ్వు పొరపాటు చేసావని ఆడికి తెలియాలని ఏం చేస్తాం? దండిస్తాం. దండించిన తర్వాత ఏం చేస్తాం? కొంత సమయం అయిన తర్వాత మనమే దగ్గర తీసుకుంటాం లేదా? తీసుకుని కన్నీళ్ళు తుడిసి, ఇట్లా చేయకూడదు నాన్న, ఇలా చేయడం వల్ల నష్టం నాన్న అని చెప్పి మనమే తిండి పెడతాం, మనమే పోషణ చేస్తాం, మనమే ఆదరిస్తాం. అర్థమవుతుందా? మన ప్రభువు కూడా అలాగనే. ఆయన కోపం గనక, ఆయన ఉగ్రత గనక, ఆయన ఉన్నట్లుగా, ఆయన నెక్కచ్చిగా గనక చూపిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన ముందు నిలవలేడు. అయితే దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఏం చేస్తున్నాడు? అదే ముఖం, ఒకప్పుడు రోషంతో మీకు రగిలిపోయినటువంటి ముఖము ఇప్పుడు ఆ బిడ్డకి ఎలా కనపడుతూ ఉంటుంది? ఆదరణతో కనపడుతూ ఉంటుంది. బెత్తం పట్టుకుని కొడుతున్నప్పుడు తల్లి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుంది? బిడ్డకి ఉగ్రత్వం నిండిపోయి, ముఖం అంతా ఎర్రబడిపోయి, కళ్ళు ఎర్ర చేసేసి కొట్టిన తల్లి తర్వాత ఎలాంటి చూపు చూపిస్తుంది? జాలి కలిగినటువంటి చూపు, ప్రేమ కలిగినటువంటి చూపు చూపిస్తుంది. అర్థమవుతుందా? అదే ముఖం, ఆ ముఖంలో నుంచి నాకేమొస్తుంది? రెండవదిగా ఏమొస్తుంది? కృప వస్తుంది. దేనికైతే నేను అపాత్రుడినో, దేనికైతే నేను ఎన్నిక లేనటువంటి వాడినో, ఆ కృపకి నన్ను పాత్రునిగా చేస్తుంది. ఆ కృపలోంచి నాకేమొస్తుంది? రక్షణ వస్తుంది. మనం చదువుకున్నటువంటి భాగమే. మనం చదువుకున్నాం కదా, 80వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తనలు 83. దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము. మొట్టమొదటిగా ఆయన ముఖకాంతి నా జీవితాన్ని ఉన్నదన్నట్టుగా బట్టబయలు చేస్తుంది, నా రహస్య పాపాలన్నింటినీ చూపిస్తుంది, నా నిజమైన స్థితిని నాకు చూపిస్తుంది. రెండవదిగా ఆయన ముఖకాంతి ఆయన కృపకు పాత్రునిగా చేస్తుంది, కృపనిస్తుంది. మూడోదిగా ఆయన ముఖకాంతి ఆ కృప ద్వారా నాకేమిస్తుంది? రక్షణ ఇస్తుంది. నాలుగవదిగా చూసుకుందాం రండి. కీర్తన గ్రంథము
కీర్తన గ్రంథము 67వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతిలో మా మీద దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. నన్ను తర్వాత ఏం చేస్తుందంటే ఆశీర్వాదం క్రిందకి తీసుకొస్తుంది. ఈ ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి నన్ను ఎక్కడ తీసుకొస్తుంది? హెచ్చింపులోనికి, ధన్యతలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోవాలా, రక్షణ లేకుండా మనం కలిగి ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది వ్యర్థమే. ఎప్పుడైతే రక్షణ క్రిందకు వస్తామో అప్పుడే మనం నిజముగా ఆశీర్వదించబడిన వాళ్ళం. వింటున్నారా? రక్షణ లేకుండా, క్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి రాకుండా, కడుగుదల లేకుండా నిజమైన ఆశీర్వాదం అనేది లేదు. ఒకవేళ ఈ లోకంలో నీకు ధన సమృద్ధి ఉండొచ్చు, ఈ లోకంలో నీకు పశువులు ఉండొచ్చు, ఈ లోకంలో నీకు మంచి బంగారం ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు. అయితే ఇదే నీవు ఆశీర్వాదం అనుకుంటే మోసపోయినట్లే సుమా. నిజమైన ఆశీర్వాదం అంటే అది నిత్యము ఉండేటువంటి ఆశీర్వాదం. అది ఈ భూమి మీద ఉంటుంది, అది రాబోయేటువంటి నిత్యత్వంలోనూ ఉంటుంది. అది నిజమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద పశువులు కలిగి ఉండటం, పొలాలు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇవంతా ఎంతకాలం? ఈ ఆశీర్వాదాలు ఎంతకాలం? బహు తాత్కాలికం. మనిషి ఎదిగేసరికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తాయి. సరిగ్గా ఒక మంచి ప్రయాణం వచ్చేసరికి పెళ్ళిళ్ళు అవుతాయి, బిడ్డలు కలుగుతారు. కష్టపడి కూడబెట్టుకుని అంతా చేసుకుని ఇల్లు కట్టుకునేసరికి ఈ రోజున స్థాయిని బట్టి మాట్లాడుతున్నా 40-45 ఏళ్ళు వస్తాయి. ఒక మంచి ఇల్లు కట్టుకుంటాయి. 45 ఇల్లు కట్టుకున్న తర్వాత, 45 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంతకాలం ఉంటాడు ఆ ఇంట్లో? గట్టిగా ఆరోగ్యంగా ఉంటే ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడు. అవునా? ఎంత సంవత్సరం ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంతకాలం కష్టపడ్డాడు? 45 ఏళ్ళు కష్టపడ్డాడు. అంటే తన జీవితంలో సగం కంటే ఎక్కువ దేనికోసం గడిపేశాడు? ఆ ఇల్లు కట్టుకోవడానికి కోసమే గడిపాడు. సరే, కట్టుకున్న తర్వాత ఎంతకాలం ఉంటావురా బాయ్ అని ఇల్లు అడిగావు అనుకో, ఎంతకాలం ఉంటావు? వాస్తవం అది, కానీ మనం గుర్తించాం. ఉండేది మహా అయితే 20 ఏళ్ళు. ఇంకో గట్టిగా ఊపిరుంటే పాత రోజు కాలం మనుషులు అంటే, ఇప్పుడు కాలం ఉండేవాళ్ళు కష్టంలేండి. 60-70 కంటే కష్టం, అంతకంటే ఎక్కువ ఉండలేదు. అయితే దానికోసమే మన జీవితం అంతా ఏం చేసాం? వ్యర్థపరుచుకున్నాం, వేయిపరుచుకున్నాం. గడిపేది అందులో 20 ఏళ్ళే, 25 ఏళ్ళే. గుర్తుపెట్టుకోండి. అదే ఆశీర్వాదం అంత మాత్రం కాదు. అదేమనుకుంటామంటే, మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి డబ్బు ఉంది, ఇదంతా తాత్కాలికం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మీరు తెలుసు కదా, నేను చెప్పాల్సింది కాదు. ఏదైనా తీసుకెళ్ళాడా? ఎవ్వరూ ఏమీ తీసుకుపోలేరు. కానీ నిజమైన ఆశీర్వాదం ఉంది, నిత్యమైన ఆశీర్వాదం ఉంది. రాబోయేటువంటి రాజ్యంలో ఆ ఆశీర్వాదాన్ని నీవు సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకుంటారో ఆ నిజమైన ఆశీర్వాదం అంటే, ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్తం క్రిందకి వచ్చారో, రక్షణ పొందారో, వాళ్ళే నిజమైన ఆశీర్వాదానికి హక్కుదారులు. ఇక్కడ కీర్తనాకారుడు ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతూ ఉన్నాడు. 67వ కీర్తన 2వ వచనంలో, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, దేవుడు తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక, ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక. ఎందుకోసం? నేను ఆశీర్వాదం పొందినట్లుగా. దావీదు భక్తుడు ఆశీర్వాదాన్ని పొందాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథం, దయచేసి
నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నన్ను దాన్ని ఆశీర్వదించండి. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించుకోండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించుకోండిగాక. గమనిస్తున్నారా? నిత్యము నీ సన్నిధిలో నేను ఉంటాను. దావీదు ఎప్పటివాడు? మనకి సుమారు 4000 సంవత్సరాల క్రితం వాడు. మనకంటే ఎప్పుడు బతికాడు ఈ భూమి మీద? 4000 సంవత్సరాల క్రితం బతికాడు. ఇప్పుడు కూడా మీకు దావీదు తెలుసు కదా? తెలుసా తెలీదా? ఎలా తెలుసు? ఈ ఆశీర్వాదం కిందకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ దేవుడిచ్చిన నిత్యమైన ఆశీర్వాదం కిందకు వచ్చాడు. కాబట్టే అతని పేరు ఎక్కడి నుంచి తొలగిపోలేదు? భూమి నుంచి తొలగిపోలేదు. భూమి మీద తొలగిపోవడం మాత్రమే కాదు, అతని తర్వాత ఎంతోమంది రాజులు బ్రతికారు, ఎన్నో రాజ్యాలు చేశారు, ఎన్నో కోటలు కట్టారు. వారి పేర్లు ఏమైనా గుర్తున్నాయా భూమి మీద? లేదు, మరుగైపోయారు అంతే. కానీ దావీదు పేరంటే మన పక్కింటోళ్ళ మనం చెప్తాం అనమాట. నాకు దావీదా, నాకు తెలుసండి అంటారు. ఎలా నీకు తెలుసు? 4000 సంవత్సరాల క్రితం బతికిన వ్యక్తిని ఎలా చెప్తున్నావు నువ్వు? దావీదు నీకు తెలుసమ్మా అంటే తెలుసు అంటావు. ఎందుకని తెలుసు? ఎలా తెలుసు? ఈ నిత్యమైన ఆశీర్వాదం కిందకు వచ్చినవాడు దావీదు. అంతేనా? దావీదు ఎక్కడ ఉండబోతున్నాడు? పరలోక రాజ్య పట్టణంలో కూడా ఉండబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడిందంటే దావీదు యొక్క చిగురుగా పిలువబడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం, కొత్త నిబంధనలో అబ్రహాము కుమారుడగు, తర్వాత ఎవరు? దావీదు కుమారుడగు అబ్రహాము. సరిగా చదవమ్మా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళి. అర్థమవుతుందా? దావీదు ఎట్లాంటి ఆశీర్వాదం కిందకు వచ్చాడు? నిజమైన నిత్యమైన ఆశీర్వాదం కిందకు వచ్చాడు. ఎవరు నిజమైన నిత్యమైన ఆశీర్వాదం పొందుతారు? ఎవరి జీవితాల్లో రక్షణ నిజమైన కార్యం జరుగుద్దో వాళ్ళు ఈ ఆశీర్వాదం కిందకు వస్తారు. సరే, ఈ ముఖకాంతి నాకేం చేస్తుంది? మొదటగా నా రహస్య పాపాలను చూపిస్తుంది. రెండోదిగా కృపకి పాత్రుగా చేస్తుంది. మూడోదిగా రక్షణ ఇస్తుంది. నాలుగవదిగా నిజమైన ఆశీర్వాదం కిందకి, నిత్యమైన ఆశీర్వాదం కింద తీసుకొస్తుంది. ఈ ఆశీర్వాదం ఈ భూమి మీదతో అంతమైపోదు. ఈ ఆశీర్వాదం ఎక్కడి వరకు వస్తుంది? నాతో పాటు పరలోకంలోకి వస్తుంది. నేను ఈ భూమి మీద ఆశీర్వదించబడిన వాడిని, అంతేకాదు పరలోకంలో కూడా. యాకోబు గురించి ఇస్సాకు అంటాడు ఆదికాండం 28వ అధ్యాయంలో, అతడు ఆశీర్వదించబడిన వాడే అంటాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో బిలాము అంటాడు, దేవుడు ఆశీర్వదించాడే, దేవుడు శపింపమని ఏమేమి శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుంచి అతను చూస్తున్నా, ఇదిగో చాలా ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆ భక్తుడు లేక ఇశ్రాయేలు సంతతి పొందినటువంటి ఆశీర్వాదాన్ని గురించి బిలాము ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పిస్తానో అతడు దేవుడు అతడు ఆశీర్వదించబడినవాడు. ఏం చేయబడినాడు? నిత్యమైన ఆశీర్వాదం పొందినవాడు. ఈ ఆశీర్వాదం క్రిందకు వస్తే గుర్తుపెట్టుకోండి, ఏ శాపము మన మీద పనిచేయదు, ఏ తంత్రము మన మీద పనిచేయదు, ఏ మంత్రము మన మీద పనిచేయదు. అర్థమవుతుందా? అతడు ఎవరంట? ఆశీర్వదించబడినవాడు. ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చారో వారి జీవితాలు ఆశీర్వదించబడినటువంటి జీవితాలు. ముఖకాంతి నాకేమిస్తుందని చూసుకున్నాను.
ఏం చూసుకున్నాం? మన జీవితాలను యథార్థంగా చూపిస్తుంది. రెండవదిగా ఏం చూపిస్తుంది? నాకు కృపకు పాత్రగా చేస్తుంది. మూడవదిగా నాకు రక్షణ ఇస్తుంది. నాలుగవదిగా నిజమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం కిందకి తీసుకెళ్తుంది. ఇంకా 3 మాటలు ఉన్నాయి. వచనాలు మాత్రమే చూపించి ఆరాధనలో ప్రవేశిస్తాను. దాని గురించి ఎక్కువగా వర్ణించడానికి సమయం సరిపోదు కాబట్టి ప్రవచితం అయితే భవిష్యత్తులో చూసుకుందాం. కేవలం వచనాలు మాత్రమే చూసుకుని పైన ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 135వ వచనం. కీర్తన గ్రంథం 119, 135. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు ఏమంటున్నాడండి? నీ కట్టడలను నాకు బోధించుము. అర్థమైందా? ముఖకాంతి నాకు అనుగ్రహించేటువంటి, నాకు నేర్పించేటువంటి 4వ 5వ సత్యం ఏంటి అంటే ఆయన కట్టడలు నాకు నేర్పిస్తుంది. ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో, నేను ఎట్లా జీవించాలి, నేను ఆయనకి ఇష్టమైన మార్గాల్లో ఎలా నడవాలి, నేను ఎలాగున ఆయన మెప్పించగలను, ఎలాగున ఆయన నేను తృప్తిపరచగలను, ఎలాగున నా దేవుడు నన్ను చూసి సంతోషిస్తాడు, అవన్నీ ఆ కట్టడలన్నీ ఏం నేర్పిస్తుంది? నీ ముఖకాంతి నాకు నేర్పిస్తూ ఉంటుంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 49వ వచనంలో ఒక స్త్రీ ఈ సాక్ష్యాన్ని పొందింది. ఆమె పేరు మరియా, బేతనియా మరియా. ఆమె ఏం సాక్ష్యం పొందింది? ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ, ఆయన కట్టడలు వినుచుండెను. ఈ మరియకు ఉండేటువంటి ఒకే ఒక అలవాటు ఏంటంటే యేసయ్య ఆమె ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖం చూస్తూ ఆయన ఏం చెప్తున్నాడో వినటం ఇష్టం ఆవిడికి. అర్థమైందా? ఎంతమంది బేతనియా మరీలు ఇక్కడ ఉన్నారు? ఆ మరీ లాంటి స్వభావం కలిగినటువంటి ఎంతమంది సహోదరులు ఈ ఒట్టి చెరుకూరులో ఉన్నారు? ఎవరైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కేవలం ఆయన ముఖం మాత్రమే చూస్తూ ఆయన బోధ వినేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి ఆయన తన కట్టడల్ని నేర్పిస్తాడు. ఆమె కలిగిన దర్శనం ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య తన కోసమే చనిపోతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ఎరిగి శిష్యులకు కూడా అందనటువంటి ఆ గ్రాహ్యం మరీ పొందుకుంది. కాబట్టే ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోకుండా ముందుగానే తాను ప్రియముగా దాచుకున్నటువంటి ఆ అత్తరు బరిని తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది. అర్థమవుతుందా? శిష్యులకు కూడా అర్థం కాలేదు. శిష్యులు అన్నారు, అమ్మా ఈ యొక్క ఎందుకు ఈ అత్తరంతా వేస్ట్ చేస్తావు? చాలామంది దాన్ని వారించారు ఆ సంగతి చేయకుండా. అయితే ఆమె ఆ దర్శనం పొందుకుంది. ఎప్పుడు పొందుకుంది? ఇంకా ఆయన సమాధి చేయబడలేదు, ఇంకా ఆయన మహింపరచబడలేదు, ఇంకా ఆయన తిరిగి లేవలేదు. ఆయన అప్పటికే ఇంకా సిలువ వేయబడలా. ఎక్కడి నుంచి పొందుకుంది ఆ దర్శనం? ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. నీ ముఖకాంతి చేత నీ కట్టడలు నాకు బోధిస్తాం. 5వ ఆశీర్వాదం, ఆయన ముఖకాంతి నాకు ఇచ్చేటువంటి 5వ ఆశీర్వాదం ఏం చేస్తుంది తెలుసా? ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖాన్నే చూస్తూ ఆయన బోధ వినేటట్లుగా ఆయన కట్టడలు నాకు నేర్పిస్తుంది. ఒకప్పుడు ఎక్కడో కూర్చునేదాన్ని, సీరియల్ ముందు, సినిమాల ముందు, ముసలమ్మ ముచ్చట్ల ముందు, ఆ ఇరుగు పొరుగు ఎక్కడెక్కడో కూర్చునేదాన్ని, ఎక్కడో కూర్చునేటువంటి వాడిని. ఏ కాలగొట్ల మీదో చెరువు గట్ల మీదో కూర్చుని సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉండేటువంటి వాడిని, సమయాన్ని పాడు చేసుకునేటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన ఇంటిలోనే తీసుకొచ్చాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. ఆయన కట్టడలు నాకు నేర్పిస్తాడు. నా జీవితాన్ని నేను కట్టుకునేటట్లు, నా బ్రతుకు నేను మార్చుకునేటట్లు, ఇంకా ఆయనకి ఇష్టమైన బ్రతుకు నేను బ్రతికేటట్లు. ఇందాక అన్న చక్కటి పాట పాడించాడు.
ఏం పాట అది? 133 పాటలో 2వ వచనం చూస్తే ఏముంది? నాదుని అడుగు జాడలలో నడచుటకు నాకు నేర్పించితివి, కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడల్లో నడుచుటకు నాకు ఏమిచ్చావు? యేసయ్య నడిచినట్లుగా నడిచినట్లు. యేసయ్య ఏ మార్గంలో నడిచాడు ఆ మార్గంలో నేను నడవడానికి. ఒకప్పుడు నాది ఎక్కడెక్కడో తిరిగే మార్గం, తప్పుడు అడుగులు వేసేటువంటి మార్గం. నా మార్గాన్ని ఎట్లా మార్చావయ్యా? నాదుని యొక్క అడుగు జాడల్లో నడిచేటట్లు నన్ను చేశావు. 6వదిగా 89వ కీర్తన 5వ వచనం, 15వ వచనం, క్షమించండి, 89:15. కీర్తన గ్రంథం 89:15. చదవమ్మా. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. చాలమ్మా. శృంగధ్వనులను విని నడిచేటువంటి ప్రజలు ధన్యులు. వారు ఏం చేస్తున్నారు? నీ ముఖకాంతిని చూచి నడుచుకొనుచున్నారు. ఈ ముఖకాంతి నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే 14వ వచనం చదవండి ఇప్పుడు. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు. ఎక్కడికి నన్ను నడిపిస్తుంది? శృంగధ్వని. శృంగధ్వని అంటే గంటల శబ్దం. ఏంటి? గంటల శబ్దం. గంటల శబ్దాన్ని వినేటువంటి ప్రజలు ధన్యులంట. ఏ గంటలవి? రాజుగారి యొక్క దర్బారులో మోగేటువంటి గంటలు. లేక బూర శబ్దం అనుకోవచ్చు, కడబూర శబ్దం అనుకోవచ్చు. ఎక్కడ మోగుతుంది? రాజుగారి యొక్క ఆవరణలో, దర్బార్లో మోగుతూ ఉంది. నీ శృంగధ్వనులు వినేటువంటి ప్రజలు ధన్యులు. ఆ బూర శబ్దాన్ని వినేటువంటి ప్రజలు ధన్యులు. వారు నీ ముఖకాంతిని చూసి ఏం చేస్తారు? నడుచుకుంటారు. ఆ గంటల శబ్దం, ఆ ముఖకాంతి నడవగా 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 ఎక్కడికి నడిపిస్తుంది? ఎక్కడ నడిపిస్తుంది? చెప్పండి, ఎవరో చెప్పారు. రాజుగారి యొక్క సింహాసనం దగ్గరికి నన్ను నడిపిస్తుంది. అర్థమవుతుందా? 6వ ఆశీర్వాదం, ఆయన ముఖకాంతి నాకు ఇచ్చేటువంటి 6వ ఆశీర్వాదం ఏంటి అంటే, ఎల్లప్పుడూ ఆయన యొక్క శృంగధ్వని వింటూ, ఎల్లప్పుడూ ఆయన యొక్క ముఖకాంతి వైపు చూస్తూ ఉంటూ నేను నడుచుకుంటూ పోతూ ఉంటుంటే, నేను దారి తప్పిపోకుండా నేరుగా ఎక్కడికి వెళ్తాను? రాజుగారి యొక్క సింహాసనం దగ్గరికి, సైన్యములకు అధిపతి దేవుని యొక్క సింహాసనం వద్దకి, రాజుల రాజు ప్రభుల ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి నేను నేరుగా నడిపించబడతాను. మనకి డిసెంబర్ మాసం వస్తుందంటే ఒకటి తెలుసు మనకి, ఏంటి? నక్షత్రం కదా. నక్షత్రాన్ని చూసి నడిచారు కొంతమంది. ఎక్కడ నడిచారు? ఆ నక్షత్రం వాళ్ళు నడిపించినంతసేపు, నేరుగా నడిచినంతసేపు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరుండబెట్టబడుతూ వచ్చారో ఆ దిక్కుకి వాళ్ళు, ఆ నక్షత్రపు కాంతి, ఆ నక్షత్రపు వెలుగు వారిని ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు వారి యొక్క పుట్టినటువంటి స్థలాన్ని నడిపించింది. ఇప్పుడు కూడా ఆయన ముఖకాంతి నాకు ఇవ్వబడింది. ఆయన వైపు చూస్తూ ఉంటుంటే నేను ఎక్కడ నడిపించబడతాను? ఆయన సింహాసనం ఎద్దుకు. ఆయన స్వరం తప్ప, ఆయన ముఖకాంతి తప్ప నాకు ఏది కనపడకూడదు. ఎప్పుడు ఆయన నా ముఖం ఎదుట పుంచుకున్నప్పుడు నేరుగా ఎక్కడ నడిపించబడుతున్నానండి? ఆయన సింహాసనం దగ్గరికి వెళ్తున్నాను. చివరిగా కీర్తన గ్రంథము 44వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. ఈ మాటలు గమనించండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి. వారు తమ యొక్క ఖడ్గము చేత ఏం చేయలేదండి? విజయం పొందలేదు. వారు తమ సొంత బలం చేత విజయాన్ని పొందలేదు. వారికి జయాన్ని కట్టబెట్టింది, వారికి విజయం ఇచ్చింది ఏంటి అంటే
ఆయన యొక్క బాహు, ఆయన భుజబలం, ఆయన దక్షిణ హస్తం, అంతేకాదు నీ యొక్క ముఖకాంతి. అర్థమైందా? ఆయన ముఖకాంతి వాళ్ళకి ఏమిచ్చింది అంటండి? విజయం ఇచ్చింది. నన్ను ఎక్కడ నడిపిస్తుంది ఈ ముఖకాంతి? విజయవంతమైన జీవితానికి, జయించు వాని యొక్క జీవితంలోనికి నన్ను నడిపిస్తూ ఉంది. ఒకప్పుడు నా జీవితం ఓడిపోయినటువంటి జీవితంతో ఆరంభించబడ్డాను, సిగ్గుతో అవమానంతో ఆరంభించబడుతూ వచ్చింది, అంతే కదా. ముఖకాంతి నా రహస్య పాపాలన్నీ బయటపెట్టినప్పుడు, ఎవని రహస్య పాపమన్నా బయటపడింది అనుకోండి, దొరకనంతసేపు మనకు తెలుసు కదా, దొరకనంతసేపు దొర, దొరికితే దొంగ. ఎవని రహస్య పాపమన్నా బయటపడింది అనుకోండి, ఏంటండి గొప్పగా ఉంటుందా? ఇప్పుడు ఈ లోకం ఎలా అయిపోయిందంటే, ఈరోజు కాలం ఎలా అయిపోయిందంటే, ఎంత పెద్ద తప్పు అయినా సరే తప్పుగా కనిపించట్లా. ఎవడ చేయట్లేదు అని అంటున్నారన్నమాట. ఏంటి? ఎవరు చేయట్లేదండి తప్పు. రాంగు తమను తాము సమర్థించుకోవడానికి కొంతమంది బైబిల్లో నుంచి ఉదాహరణలు చూపిస్తారు. దావీదు తప్పు చేయలేదా? ఏమంటారండి? దావీదు ఒక్క తప్పే చేశాడని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? మిగిలినటువంటి 99 విషయాల్లో దావీదు ఎట్లా నడిచాడు? పశ్చాత్తాపడి పవిత్రంగా నడుస్తూ వచ్చాడు, పర్ఫెక్ట్గా నడుస్తూ వచ్చాడు. ఆ ఒక్క తప్పు కోసం కూడా దేవుడు వదిలిపెట్టలా. 3 చెరువుల నీళ్ళు తాగించాడు. 33 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాడు దేవుడు దావీదుని. తెలుసా? ఖడ్గం వచ్చింది మీదకి, కుమారుడు తరిమాడు పట్టుకుని, చచ్చిపోతాడు అనుకున్నాడు. మళ్ళీ కరువు వచ్చింది దేశం మీదకి, ఎంతో అవమానం పొందాడు. పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు. ఊరికి వదిలిపెట్టాడు అనుకున్నారా? దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నారా? వదిలిపెట్టాడు. క్షమిస్తాడేమో, ఆయన కరుణ గలవాడు కాబట్టి. శిక్ష మాత్రం తప్పదు. ఎందుకంటే ఈ దేవుడు రాజీ పడిపోయేటువంటి దేవుడు కాదు. నువ్వు ఆరాధించడానికి, నేను ఆరాధించడానికి మందిరంలోకి వచ్చినటువంటి దేవుడు పాపాన్ని చూసి రాజీ పడిపోయేటువంటి దేవుడు. రాజీ పడిపోయేవాడు అయితే ఏదైనా తోటలోనే రాజీ పడిపోయేవాడు, పోన్లే అనుకునేవాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఈ దేవుడు పాపంతో రాజీ పడిపోయేటువంటి దేవుడు కాదండి. రాజీ పడిపోయేవాడైతే ఎక్కడ రాజీ పడిపోయాడు? ఏదైనా తోటలోనే, పోన్లే ఒక తప్పే కదా, చూసి పండు తిన్నాడు, క్షమించేస్తానులే పో అనేవాడు. రాజీ పడ్డాడు అక్కడ. నేను కాంప్రమైజ్ కాను. ఎక్కడ రాజీ పడలేదు. తన ప్రియకుమారుని భూమి మీద తీసుకొచ్చి అర్పించినప్పుడు, సిలువలో ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు వదిలివేశాడు అక్కడ. దీంతో నాకు సంబంధం లేదని చేతులు వెనక పెట్టుకున్నాడు. కుమారుడైనటువంటి దేవుడు ఓ మాట పలకవలసి వచ్చింది. ఎప్పుడు ఎడబాయినటువంటి దేవుడు, ప్రభువా ఇంతమంది నా లోకంలో ఉన్నట్టు అందరూ విడిచిపెట్టేస్తేనా నాకు పర్లేదు. ఏమన్నాడు? నువ్వెందుకు నా చెయ్యి? నా దేవా నన్నేలా? నా కుమారుడా, నేను పాపంతో రాజీ పడేటువంటి వాడిను కాను. నువ్వు జయించేటువంటి వాడివి, నీలో ఏ పాపం లేదు. అయితే లోకమంతటి యొక్క పాపాలు నీ మీద ఉన్నాయి. పాపం చూస్తేనే నా చెయ్యి ఏమైపోతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ఆ విషయంలో నీవే జయించుకురావాల్సిందే. నీ చెయ్యి విడి చేస్తున్నాను నేను అక్కడ. నా దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనం ఆరాధించే ఈ దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత విషయంలో ఆయన రాజీ పడనటువంటి దేవుడు. 93వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 93:5. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. అర్థమైందా? ఎన్నటన్నిటికీ
పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. అపవిత్రమైన వాటితో నేను ఎంత మాత్రం రాజీ పడను. ఇట్లాంటి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి నా యొక్క పరిశుద్ధ అలంకారాలను ధరించుకుని పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలో పవిత్రమైన విధానంలో ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చాం. ఒకప్పుడు నా జీవితం భయంకరమైంది, పాప భూయిష్టమైంది. అయితే నన్ను దేవుడు ఎలా చేస్తూ వచ్చాడు? విజయవంతునిగా చేస్తూ వచ్చాడు, జయశాలిగా చేస్తూ వచ్చాడు. ఎట్లాగా? ఆయన యొక్క ముఖకాంతి. ఇప్పుడు నేర్చుకున్నటువంటి 7 సంగతుల్ని క్లుప్తంగా నేర్చుకుందాం. ప్రభుత్వం అయితే భవిష్యత్తులో వీటిని చూసుకుందాం. ఏం చెప్పుకున్నాం? ఆయన ముఖకాంతి నా ఉన్న జీవితాన్ని యథార్థంగా చూపిస్తుంది, నన్ను సరిచేయడానికి. ఆయన ముఖకాంతి నాకేమిస్తుంది? కృపనిస్తుంది. వెరీ గుడ్. ఆయన ముఖకాంతి నాకు తర్వాత ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది. ఆయన ముఖకాంతి నాకు నిజమైన నిత్యమైన ఆశీర్వాదం కింద తీసుకొస్తుంది. 5వదిగా ఆయన ముఖకాంతి ఆయన కట్టడలు నాకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. ఆయన ముఖకాంతి ఆయన యొక్క సింహాసనం దగ్గరికి నేరుగా నన్ను కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, తప్పిపోకుండా, ఆ జ్ఞానులైనా దారి దొరికిపోయారు. కానీ ఆ రోజు నాడు నాకు ఇది ఎంత గొప్పదైనటువంటి సత్యం ఇవ్వబడిందంటే, ఆయన సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపబడుతున్నప్పుడు నేరుగా రాజు దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యం ఇస్తుంది. చివరిగా ఆయన ముఖకాంతి నాకు ఏమిస్తుంది? విజయం ఇస్తుంది. ఏమిస్తుంది? ప్రతి శోధన మీద నాకేమిస్తుంది? విజయం. నన్ను జయవంతునిగా చేస్తుంది. ఇటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ఎవరైతే ఈ యొక్క సత్యాలని మీరు జీవితంలో అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభుని ఆరాధించుదురుగాక. రండి. పాట సంఖ్య 194 అండి. ఈ పాటలో మొదటి 2 వచనాలు పాడుకునేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 194, నా ప్రియుడా పాప విమోచకుడా. పాత పాటల పుస్తకాల్లో 192. అంకుల్ రండి. పాట సంఖ్య 194, పాత పాటల పుస్తకాల్లో 192. ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని నిత్య జీవం పొందెదను నిత్యం. యేసుని నిత్య జీవం పొందెదను నిత్యం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే
ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. విన్నటువంటి వాక్యానుసారముగా ప్రభువును ఆరాధించుటకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించిన తరువాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధించండి. సండే స్కూల్ టీచర్స్ మొదట ఆరాధించండి, ఆ తర్వాత ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు ఆరాధించండి. ఆరాధన ప్రారంభించండి.